పరిశుద్ధమైనటువంటి దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మరి గత వారములో నాన్న కూర్చో అయ్యా ఇప్పుడు కాదు నాన్న కూర్చో. చక్కగా 3 దినములు ప్రభు మనోహరమైనటువంటి దినాలలో ఆయన ఉండి మహిమ పొందాడు. ఈ 3 దినములు కూడా మరి జలుబు దగ్గు మా పెద్ద మనముడు ఈరోజు దేవుడు మన మధ్యలోకి తీసుకొచ్చాడు. ఆయన అనారోగ్యంతో మరి 3 రోజులు హాస్పిటల్ ఆయన ఉండడము, ఆయన కొద్దిగా కోలుకొని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళా మనముడు హాస్పిటల్లో ఉండడము, ఇది చూసి ఉదయకాలము డాక్టర్ నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి మాస్టర్ గారు ఏంటయ్యా ఈ పరీక్ష, నీకు ఒకరు పోతే ఒకరు హాస్పిటల్లో ఉంటున్నారని చెప్పి ఆయన అన్నప్పుడు నేను అన్నానయ్యా, మాకు ఇది పరీక్ష. సేవకులు శరీర ఆశలను చంపుకొని లోక సంబంధమైనటువంటి కోరికలను విసర్జించి ఆత్మల సంపాదన కొరకు స్థిరాస్తులనన్నీ కూడా విడిచిపెట్టుకొని ఆత్మల సంపాదన కొరకు స్థిరపరచబడాలనేటువంటి ఉద్దేశంతో నడుము కట్టుకొని ముందుకు సాగినటువంటి వారమయ్యా. ఇది మా జీవితంలో మాకు ఇది ఒక పరీక్ష. ఇంకా ఏ విధమైనటువంటి లోపాలు మా జీవితాల్లో ఇంకా ఉన్నాయో, ఇంకా ఏమి మేము సరి చేసుకోవలసి ఉన్నదో కాబట్టి దేవుడు మాకు పరీక్ష పెడుతున్నాడు. ఆ పరీక్షలో మేము నిలబడాలా, ఆ పరీక్షలో మేము గెలవాలా, ఆ శక్తిని మాకు దేవుడే ఇవ్వాలని చెప్పి మేము అనుదినము కూడా ప్రార్థన చేసుకుంటున్నామయ్యా. ఆ తర్వాత మీరు కూడా మాకు సహకారిగా ఉన్నారన్నప్పుడు చాలా ఆశ్చర్యపడ్డాడు ఆయన. అయ్యా, ఇంత పెద్ద మాట ఎవరు ఇదివరకు మాట్లాడయ్యా, నేను ఇప్పుడే వెళ్ళి నేను బాబుని చూస్తానని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. ఎందుకు ఈ మాటలు మీకు తెలియజేస్తున్నానంటే, మొట్టమొదట మన కుటుంబానికి ఏ శోధన వచ్చినా దేవుని నమ్మినటువంటి బిడ్డలకు అది మన విశ్వాస జీవితానికి పరీక్ష అని తప్పనిసరిగా గుర్తించాలి. మన మనసును దేవుని పైన ఆధారపడేటట్లుగా మనం చేసి దేవుని పాదాలు పట్టుకొని విడువక ఒక పాపాత్మురాలు యేసు ప్రభు ఒక ఇంటికి విందుకు పిలువబడితే ఆయన వచ్చాడు. ఎందుకు ఆ సమయమందు ఆయన విందుకు సిద్ధపరచబడలేదు. విందుకు పిలిచినటువంటి ప్రధాని అలా ఉన్నాడు. ఒక పాపాత్మరాలు పరిగెత్తుకుంటూ వచ్చి యేసు ప్రభు యొక్క పాదాలు పట్టుకొని కన్నీటితో ఆయన పాదాలు కడుగుతూ తల వెంట్రులతో తుడుస్తూ ఉంటే ఆ ఇంటి యజమానుడు అన్నాడు, ఈమె ఎవరో, ఈమె బ్రతికెవరో, ఈమె సంగతి ఏందో ఈయనకు తెలుసా? ఆయన బోధకుడంట, ఆయన కాలు పట్టుకొని ఇస్తాడా అని తన మనసులో తాను అనుకుంటే ప్రభు అన్నాడు, ఒక ఉపమానం చెప్పాడు. ఒక యజమానుడి దగ్గర ఒక దాసుడు ఒక 100 రూపాయలు తీసుకున్నాడు, ఇంకొకటి 50 రూపాయలు తీసుకున్నాడు, ఇంకొక 10 రూపాయలు తీసుకున్నాడు. కొన్ని దినముల తర్వాత వాళ్ళు కట్టలేకపోయారయ్యా. అప్పుడు వాళ్ళని క్షమించాడు. ఇందులో ఎవరు ఎక్కువగా సంతోషపడతారని అడిగితే, ఎక్కువ డబ్బు తీసుకున్నాడు సంతోషపడతాడు. ఎక్కువ పాపాలు చేసింది కాబట్టి తన పాపాలన్నీ కూడా ఏం చేస్తుందంటే ఆ కన్నీటితో కడిగి నా సన్నిధానంలో ఒప్పుకుంటుంది కాబట్టి ఆమె పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి అని చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అదే ప్రకారంగా మన విశ్వాస జీవితంలో ఏది సంభవించినా ధైర్యముగా దినదినము మన విశ్వాసము ఏం చేయబడాలంటే స్థిరపరచబడాలి. పూర్వకాలంలో రాజులు యుద్ధానికి వెళ్ళేటటువంటి సమయాలలో వాళ్ళ నడుములకు ఏమి కట్టుకునేవారంటే ఉడుపులను కట్టుకునేవారు. అప్పుడంతా రాజ కోటలలో ఎలా ఉంది అంటే ప్రహారీ గోడలు ఉండేవి. వరంగల్ జైలుకు నేను సువార్త ప్రకటించడానికి వెళ్ళాను. వర్మ అనే ఒక సహోదరుని ద్వారా డీజీపీ దగ్గర పర్మిషన్ తీసుకొని
ఆయన నన్ను ఇంకొక సహోదరుని మణిపాస్టర్ ఇద్దరు తీసుకుని వెళ్తే ఆ జైల్లో ఒకరికి సంబంధం లేకుండా వాళ్ళు కట్టినటువంటి గోడలు ఎంత ఎత్తుంటాయంటే అంత ఎత్తు. ఒకవేళ సీమలు ఎక్కినా కానీ జారి కింద పడిపోతుంది, అంత నునుపుగా ఉంటాయి గోడలు. ఏ మాత్రము యువతలో ఉండే వ్యక్తి అవతలికి వెళ్ళడానికి ఆస్కారం లేదు. ఏ శిక్షకు సంబంధమైనటువంటి వారిని ఆ శిక్షకు సంబంధంగా ఆ బ్యారక్లలో వాళ్ళు ఉంచారు. వాళ్ళు పడుతున్నటువంటి వేదన శ్రమ అంతో ఇంతో కాదు, కానీ వాళ్ళ అవకాశాన్ని కలిగించారు. వారి ఇష్ట దైవాలను వారు ఆరాధించొచ్చారు. మేము వెళ్ళి వాక్యం చెప్పి వాళ్ళకు ప్రార్థన చేస్తే రిసాల బజారుకు చెందినటువంటి ఒక కుటుంబము మమ్మల్ని గుర్తుపెట్టి వారు ఏడ్చారంటే అసలు మా గుండెలు పగిలిపోయాయి. కుటుంబం అంతా కూడా జైల్లో, కుమారులు కుమార్తెలు కోడళ్ళు అందరూ కూడా జైలు. ఇవి అన్నీ కూడా ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే విశ్వాసం అనేటటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి శోధన. మనకు కలిగే ప్రతి విధమైనటువంటి శోధనలో మనల్ని స్థిరపరచాలని దేవుడు. ఇది ఏదో జరిగిందని చెప్పి రకరకాలుగా ఆలోచన చేసి పరుగులడే కన్నా మన విశ్వాసాన్ని మనము స్థిరపరచుకుంటే తప్పనిసరిగా దేవుడు మనకు జయాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మొదటి రాజుల గ్రంథంలో తీయొద్దు. ఏలియా చేసినటువంటి అద్భుతాలు, 5 అద్భుతాల గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఎన్ని అద్భుతాలు? 3 6 అద్భుతాలు. 5 అద్భుతాలు మొదటి రాజుల గ్రంథంలో, 2వ రాజు గ్రంథంలో 2 అద్భుతాలు, మొత్తము 7 అద్భుతాలు. మరి నిన్నటి వరకు కూడా మనము 6 అద్భుతాల కొరకు మనము నేర్చుకున్నాం. ఎన్నో ఉన్నతమైనటువంటి విషయాలు ప్రభువు మనకు తెలియజేశాడు. అందును బట్టి ఆయనకు నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కాబట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యములోనికి మనం వెళ్దాం. అందరూ కూడా ప్రార్థనలో ఉండండి, ప్రార్థన చేయండి. ప్రభువా నాతో మాట్లాడండి. ప్రభువా నా మనసును స్థిరపరచండి తండ్రి. నీ మాటలు వినకుండా ఆటంకపరిచేటటువంటి దృష్టి యొక్క కనుచూపు మేరలో నుండి నన్ను తప్పించు ప్రభువా. నీ మాటలు మాత్రమే నేను వినాలి, నీ మాటలే మేము గ్రహించాలి. వేరే తలంపు మా మనసులలోనికి రానియకుండా మమ్మల్ని కాపాడు ప్రభువా అని మన మనసులో మనం ప్రార్థన చేసుకుందాం. మహిమోన్నతుడైన మా తండ్రి, కృపగల దేవా, నీ పాద సన్నిధికి వస్తున్న మమ్మల్ని కనుగరించండి. లేఖన భాగంలో ఉండేటటువంటి సార విషయాన్ని తండ్రి మాకు వివరించండి. నీ మాటలు వివరించడానికి మా జీవిత కాలం అంతా కూడా మేము ప్రయాసపడ్డా ప్రయోజనం లేదయ్యా. కాబట్టి దానికి తగినటువంటి జ్ఞాన వివేకమును తండ్రి మీరు మాకు అనుగ్రహించండి. ఎల్లప్పుడూ నీ మాటలు మా నోట ఉంచండి ప్రభువానికి స్తోత్రము. అయ్యా, దుర్దినాలలో మేముంటున్నాము, ప్రళయ దినాలలో మేముంటున్నాము నాయన, శోధన కాలములో మేముంటున్నాము తండ్రి, నీకు స్తోత్రము. మాకు కావలసినటువంటి ఆత్మీయతను మీరు మాకు ఇచ్చి ప్రతి ఒక్కరిని సన్నిధానములో బలపరిచి మీ నామములకు మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం చదువుతున్నాం. అందరూ కూడా ఆ మాట చదివి ప్రతి ఒక్కరు కూడా చదవండి నాన్న. బైబిల్ ఉండేటోళ్ళు ఇంగ్లీష్లో, హిందీలో, తమిళ్లో, మీకు వచ్చే భాషలో మీరందరూ కూడా ఆ మాట చదవాలా. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల. అక్కడ పాట, అక్కడ పాయింట్ మీరు గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ యెహోషువ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యెహోవాను సేవించుట మీ దృష్టికి ఒకవేళ కీడని తోచిన ఎడల మీరు ఎవరిని
సేవించుదురో నది అద్దరిని మీ పితరులు సేవించుచు దేవతలను సేవించుదురో అమోరీయ దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించుదురో నేనే మీరు కోరుకుని ప్రజలందరికీ కూడా చక్కటి అవకాశం ఇస్తా ఉన్నాడు. దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులు కూడా అదే ప్రకటన చేస్తున్నారు. ఇది చెప్తూ ఉన్నాడు, చాలా స్వయంగా చెప్తూ ఉన్నాడు. ఒకవేళ యెహోవాను మీకు ఆరాధించడానికి మీ దృష్టికి ఒకవేళ కీడనిపిస్తే, మీ పితరులు ఉన్నారు కదా, మీ పితరులు ఏ మార్గములు నడిచారో ఆ మార్గములో ఒకవేళ నడవాలంటే నడవండి. మీ దేశంలో ఏ విధమైనటువంటి మార్గములో మీరు నడుస్తూ వచ్చారో ఆ రకంగా మీరు నడవండి. మీరు ఏది చేస్తారో మీ ఇష్టము. మిమ్మల్ని నేను మాత్రం నేను అభ్యంతరం పెట్టను. ఎందుకంటే మార్గము చాలా విశాలకరమైనటువంటిది కాబట్టి మీరు ఏ మార్గములైనా వెళ్ళొచ్చు కానీ అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి మాట మాట్లాడుతున్నారు. దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించుదురో నేనే మీరు కోరుకునుడి. మీరు ఎవరిని సేవింపగోరునో అక్కడ అండర్లైన్ చేసుకోండి. నేను నా ఇంటి వారును యెహోవాని సేవించదము. గట్టిగా 2 సార్లు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్పండి. నేను 2 మార్లు చెప్పాను. ఏమన్నాడేనా? నేను అందరూ మాట చెప్పండి, ఆగకుండా అందరూ మాట చెప్పండి. మళ్ళా చెప్పండి. ఎంత గొప్ప తీర్మానం. ఆయన జీవితంలో తాను చేసుకున్నటువంటి తీర్మానం ప్రజలకు అందరికీ కూడా చెప్తా ఉన్నాడు. మీ ఇష్టం బాబు, నేను నా ఇంటి వారు మాత్రము యెహోవాని సేవిస్తామని చెప్పి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఇది చాలా గొప్ప తీర్మానము. అటు ఇటు ఎక్కడ మీ మనసులో మీ తలకాయలు ఎక్కడికి తిప్పితే అపవాది మీ పక్కకు కూర్చుంటాడు. మీ వాక్యం విననీయకుండా పిల్లల ద్వారా కానీ ఆలోచనల ద్వారా కానీ మిమ్మల్ని ఏం చేస్తాడంటే మధ్యలో లేపుకొని బయటికి తీసుకుని వెళ్ళిపోతాడు. విననీయకుండా వాక్యాన్ని చేసేటటువంటి వాడు అపవాది. కాబట్టి నువ్వు వాడు ఆటంకపరిచి నువ్వు బయటికి వెళ్ళిపోతే నువ్వు ఎవరి ద్వారా బయటికి వెళ్ళినట్టు? ఇప్పుడు మళ్ళా వచ్చి అదే స్థలంలో కూర్చుంటే నీలో ప్రవేశించినటువంటి ఆత్మ ఏమవుతుంది? అందరిలో ప్రవేశిస్తుంది, అందరూ వాక్యం వినకుండా చేస్తుంది. కాబట్టి ముందే తీర్మానం చేసుకోవాలి. నేను దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వచ్చాను కాబట్టి దేవుని వాక్యం ఎంత కొరకు కూడా నా మనసు దేవుని వాక్యం మీదనే ఉండాలి. నేను అటు ఇటు వెళ్ళనని తీర్మానం చేసుకున్న తర్వాతనే కూర్చోవాలి. అప్పుడు దేవుడు మాట్లాడేటటువంటి ప్రతి ఒక్క మాట నీకు అర్థమవుతుంది. నీ విశ్వాసంలో నువ్వు స్థిరపరచబడతావు, నువ్వు దీవించబడతావు. దేవుడు ఏ మార్గములు నేను నడిపించాలనో ఆ మార్గములు ఆయన చెయ్యి పట్టి నేను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చాలా చక్కని మాట చెప్పాడు. నేను మాత్రము నా ఇంటి వారందరూ కూడా యెహోవాని సేవించదము అనే పదాన్ని మనము గమనిస్తే సేవించుటన్నా, ఆరాధించుటన్నా, పూజించుట అన్నా ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనము గమనిస్తే ఇప్పుడు ఈయన తీసుకున్నటువంటి తీర్మానం చాలా ఉన్నతమైనటువంటి తీర్మానమా కాదా? చెప్పండి. నాకు 4-5 రోజుల నుండి గుర్తు రావడం, ఎంత అరిచినా మీరు అడగరు.
ఈయన తీసుకున్నటువంటి తీర్మానం ఎలాంటిది? ఉన్నతమైనటువంటి తీర్మానము. అందరూ చెప్పండి, తీర్మానము. ఈ తీర్మానాన్ని వినినటువంటి కొంతమంది ప్రజలు ఏం చేశారంటే 18 వచ్చిన చదవండి. ప్రజలందరూ ప్రజలేమన్నారంటే అక్కడ బాగా చదివితే మేము యెహోవాను సేవించెదము అనిరే. ఏం చేశారంట? ప్రజలందరూ సేవించదమని చెప్పి ఆయన జ్ఞాపకం చేశారు. ఈయన తీర్మానము చేసుకున్నటువంటి తీర్మానాన్ని బట్టి ప్రజలందరూ కూడా మేము కూడా సరేనయ్యా, మీ తీర్మానాన్ని మేము అంగీకరిస్తాము, ఆ జీవము కలిగినటువంటి దేవుణ్ణి మేము కూడా సేవిస్తామని ప్రజలు అక్కడ అన్నారు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ రోజున నీ కుటుంబము తీసుకున్నటువంటి తీర్మానాన్ని బట్టి నీ ప్రక్కన ఉండేటటువంటి కుటుంబము కూడా అలాంటి తీర్మానము తీసుకోవాల్సినటువంటి పరిస్థితి మన ద్వారా వారికి కలగాలి. ఇప్పుడు యెహోషువ యొక్క ఇంటి వారు మాత్రమే ఈ తీర్మానాన్ని తీసుకున్నాడు. ఈ తీర్మానం యొక్క ప్రకటన విన్నటువంటి ప్రజలందరూ కూడా ఏమన్నారు? మేము కూడా యెహోవాని సేవిస్తామని తీర్మానం ఏ రీతిగా తీసుకున్నారో మన కుటుంబము తీసుకున్నటువంటి తీర్మానము ప్రకారంగా రక్షణ లేనటువంటి అనేకమైనటువంటి కుటుంబాలు మన ప్రక్కకున్న ఆ తీర్మానములో వారు కూడా పాలి భాగస్తులుగా మార్చబడాలి. అప్పుడు ఏం జరుగుతుంది? ఎందుకు ఆ ప్రజలు ఆ రకంగా తీర్మానం చేసుకున్నారు? 17 వచ్చిన చదువు. చాలు. ఏం చేశాడంట? కన్నుల ఎదుట గొప్ప సూచక క్రియలను చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రభువైన యేసుక్రీస్తు సశరీరుడుగా ఉన్న ఈ దినాలలో తన శిశువులకు ఒక మాట చెప్పాడు. యెరూషలేము పురవీధులలో ఆయన సంచరిస్తున్నటువంటి సమయాలలో అదుగో కట్టబడినటువంటి గాడిద ఒకటి ఉంది. ఆ గాడిద పిల్లలు కూడా తీసుకొని రండి, అది నాకు కావలసి ఉన్నది. కేవలము గాడిద మాత్రమే కాదు, దాని పిల్ల కూడా నాకు కావాలని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. ఈ రోజున మనము మన విశ్వాస జీవితాన్ని పరీక్షించుకునేటటువంటి రోజు. ఏమిటి ఆ రోజు? పరీక్షించుకునేటటువంటి రోజు. ఇప్పుడు యెహోషువ తీర్మానము చేసుకున్న ప్రకారంగా ఈ రోజున మన కుటుంబాలు ఒకవేళ లేకపోతే వారిని ఆ మార్గములో నడిపించగలిగినటువంటి మొట్టమొదటి బాధ్యత మనకుంది. కుటుంబములు ఎవరు పెద్దవారు ఉన్నారో వారందరూ కలిసి ఏమి చేయాలంటే కుటుంబాన్ని నడిపించాలి. ఇప్పుడు కుటుంబ యజమానుడు ఉన్నాడు. ఏం చేస్తాడు కుటుంబ యజమానుడు? కుటుంబానికి కావలసినటువంటి బాధ్యతలన్నీ కూడా తాను తీసుకొని కుటుంబాన్ని నడిపిస్తాడు. అదే ప్రకారంగా ఒక తీర్మానం అనేటటువంటిది సంపూర్ణముగా లేనటువంటి ఒక రీతిలో మనం ఉంటే వారిని మొట్టమొదట అలాంటి వారి కొరకు దేవుని సన్నిధానములు దివరాత్రములు కన్నీరు కార్చి ఆయన పాదాలు పట్టుకొని నా కుటుంబము కూడా యెహోషువ కుటుంబం వలె మారాలి ప్రభువా. మొట్టమొదట నా కుటుంబము గనక సంపూర్ణముగా రక్షణ పొందితే, నా కుటుంబము గనక ఆ తీర్మానములోనికి నడిపించబడితే నువ్వు ఎంత మహిమ పొందుతావు ప్రభువా. ఈ రోజున అకస్మాత్తుగా దేవుని ఒక రాకడ వచ్చింది. అది ఉదయం వచ్చిందో, మధ్యాహ్నం వచ్చిందో, సాయంత్రం వచ్చిందో, వచ్చేసింది.
సిద్ధపరచబడినటువంటి వారందరూ కూడా ఎత్తబడ్డారు. సిద్ధపడకుండా ఉండేటటువంటి వారు లోకములు విడిచిపెట్టబోయారు. భర్త వెళ్ళిపోయాడు, భార్య విడిచిపెట్టబడి. సంతోషమా చెప్పండి. అలాంటి దినములు రాకముందే మొట్టమొదట మనం ఏం చేయాలంటే, దేవుని బిడ్డలమైనటువంటి మనము మన ఇంటి వారు కూడా దేవుని యొక్క సన్నిధానములో కనబడినట్లుగా మనమంతా కూడా కన్నీరు కార్చి ప్రార్థన చేసి, ఆ ప్రార్థన ద్వారా మన బిడ్డలను, మన భర్తలను, మన పిల్లలను, కోడలను, సమస్త ప్రజలను మనం ఏం చేద్దాం, మన కుటుంబీకులను దేవుని సన్నిధికి నడిపించగలిగినటువంటి భారము దేవుడు మన పైన మోపాడు. చాలా ఉన్నతమైనటువంటి తీర్మానం ఇది. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, నోవాహు కుటుంబం ఉంది. దేవుడు నోవాహుతో చెప్పాడు, నోవాహు, ఈ ప్రజలు ఎంత చెప్పినా వినేటట్లు లేరయ్యా, కాబట్టి నువ్వు ఒక ఓడను సిద్ధపరచుకోమంటే 120 సంవత్సరములు దేవుని యొక్క సువార్తను ప్రకటించారు, కానీ ఒక్కరు రక్షణ పొందారు. ఆ ఓడను కడుతుంటే ఆయనను చాలా అవమానపరిచారు. ఈయన ఓడను కట్టుకుంటున్నాడు, ఈయన ప్రసంగిస్తున్నాడు, ఈయన ఒక సేవకుడేనా, ఈయనకు తెలివి ఉందా, వర్షం అనేటటువంటిదే భూమి మీద పడకుండా ఉంటే వర్షం పడుతుందని చెప్తాడే, బుద్ధి లేకుండా అని తింటున్నారు, త్రాగుతున్నారు, పాపం చేస్తూ ఉన్నారు. ఈ నిందలు, అవమానాలు అన్ని కూడా ఆయన భరిస్తూ వాటిని గుండెల్లో దాచుకొని ఏం చేశాడంటే, దేవుడు చెప్పిన నమూనా ప్రకారంగా ఓడను కట్టుకున్నాడు. ఆ కట్టుకున్నటువంటి ఓడలోనికి ఎవరు వచ్చారు? ఆదికాండము 7వ అధ్యాయము 13వ వాక్యం. ఆ దినమందే నోవాహును నోవా కుమారులకు, అంటే 3 కుమారులు, దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏ ఒక్కరన్నా ఆ రక్షణ సంఘం అనేటటువంటి ఓడలోనికి రాకుండా బయట ఎవరన్నా ఉన్నారమ్మా? బయట ఎవరన్నా ఉన్నారా? ఎంతమంది అంటే ఆయనకు 3 కుమారులు ఉన్నారు, 3 కోడలు. ఎంతమంది? వీళ్ళిద్దరు భార్య భర్తలు. ఎంతమంది? వీళ్ళందరూ ఎక్కడున్నారు? రక్షణ సంఘం అనేటటువంటి ఓడలో వాళ్ళు. ఇది నోవా కుటుంబము. ఈ రోజున మనం పరిశీలన చేసుకుందాం. కొంతసేపు మనం ఆలోచన చేద్దాం. మన యొక్క మానవుని యొక్క హృదయము చాలా సున్నితమైనటువంటిది. అప్పుడే మచ్చలు పడుతుంది, అప్పుడే వ్యసన పడుతుంది, కొంత సమయానికి అదే నవ్వుతుంది. కానీ పరువు అంత కఠినమైనటువంటి హృదయాలు మానవుని యొక్క హృదయాలు కావు. పరువు చాలా కఠినమైనటువంటి హృదయం కలిగిన వాడు. దేవుడే కొంత అవకాశాన్ని ఇచ్చాడు. ఆయన హృదయాన్ని పరచబడేటట్లుగా ఆయన చేశాడని చెప్పి వాక్యంలో వ్రాయబడి ఉంది. కాబట్టి మాట చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఒకవేళ మనకు అవిశ్వాసైన భర్త ఉన్నాడనుకో, ఏ భర్త? భార్య విశ్వాసురాలైనటువంటి భార్య ఉంది. ఈమె విశ్వాసమును బట్టి, ఈమె ప్రార్థనను బట్టి భర్త ఏమవుతాడు? ఈ విషయాలన్నీ కూడా కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులలో మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళి. అలాగే భార్య అవిశ్వాసరాలుగా ఉంది. భర్త ఏం చేయాలి? ఇప్పుడు ఆమె కొరకు ప్రార్థన చేసి వారు కూడా రక్షణ మార్గంలోనికి నడిపించవలసినటువంటి బాధ్యత
వారిద్దరి మీద ఉంది. కాబట్టి నోవా కుటుంబం వలె మన కుటుంబాలు ఈ మధ్యాహ్న కాల సమయం మనకు దైవ సన్నిధిలో ఉండాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దావీదు కూడా అన్నాడు, ఈయన ఒక రాజు, తల్లి ప్రేమ ఇతనికి తెలియదు, తండ్రి ప్రేమ తెలియదు, అన్నదమ్ముల ప్రేమ అసలే తెలియదు. యెషయికి 8 మంది కుమారులు అయితే ఇది చివరి వాడు. 7 మంది ఉన్నారు. సౌలు రాజు యొక్క పరిపాలనలో సైనికులుగా ఉన్నారు. వాళ్ళు మంచి హోదాలో ఉన్నారు. నీకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు, 4 గొర్రె పిల్లలు ఇస్తాను, మీరు వెళ్ళి మందలో కాసుకోరా అడవిలో అన్నారు. పట్టించుకున్న వారు లేరు. ఏ ప్రేమకు నోచుకునేటువంటి దావీదును ఆ గొర్రెల దొడ్డిల నుండి దేవుడు ఏం చేశాడంటే లేవనెత్తి అతనిలో ఉండేటటువంటి మంచితనమును బట్టి, భక్తిని బట్టి, విశ్వాసమును బట్టి, ప్రార్థనను బట్టి ఇశ్రాయేలు రాజుగా ఆయనను తీర్చిదిద్ది సింహాసనంపై కూర్చుండబెట్టి ఆయన అంటాడు, అయ్యా యేసయ్యా, నేను నా కుటుంబం అంతా కూడా నిశ్చయము నీ సన్నిధిలో ఉన్నట్లుగా సహాయము చేయయ్యా అన్నాడు. అదే చెప్పండి. ఈయనెవరు? సాధారణమైన మనకులాగా మనిషి, రాజు. ఆయననే తన కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకున్నప్పుడు మన ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మీయతలో మనం ఎంత పోరాటాలు దేవుని సన్నిధానంలో. మనకు తప్ప ఎవరికి వస్తాయి శ్రమలు? మనకి వస్తాయి శ్రమలు, మనకే బాధలు వస్తాయి. లోకస్తులు ఎంతో మంది నేను త్రాగుడు మానుకొని బైబిల్ పట్టుకొని దేవాలయానికి చర్చికి వస్తూ ఉంటే నా స్నేహితులు అన్నారు, భక్తులు పోతున్నారు బైబిల్ పట్టుకొని. నిన్నటిదాకా రోడ్ల మధ్య తాగుతూ ఉన్నటువంటి వాడు ఇప్పుడు బైబిల్ ఎన్ని ఏళ్ళు నిందలు, అవమానాలు. ఒక్క అవమానం కాదు, ఒక నింద కాదు, ఆ రోషానికి ఒక్కొక్కసారి ఏమైనా చేసుకొని చనిపోవాలనేటటువంటి తీర్మానం కూడా నేను చేసుకున్నాను. లోకం మనం నిందిస్తుంది. లోకం నిందించకపోతే మనం సరి చేసుకోలేం కదా. కాబట్టి యెహోషువ గొప్ప తీర్మానం చేసుకున్నాడు. మన కుటుంబాలు కూడా యెహోషువ కుటుంబం వలె, దావీదు కుటుంబం వలె, నోవా కుటుంబం వలె మన కుటుంబాలు ఉండాలా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చివరికి ఒక మాట మనం చూసుకుందాము, చాలా చక్కని మాట. ఇప్పుడు మన అపోస్తల కార్యము 10వ అధ్యాయములో మనకందరికి గుర్తుకొచ్చేటటువంటి వ్యక్తి ఉన్నాడు, కొర్నేలి. ఇతడు ఎవరంటే శతాధిపతి. అందరు చెప్పండి ఆ మాట. శతాధిపతి, 100 మందికి అధికారి. 100 మందికి అధికారి అయినటువంటి వారి ఇంట్లో ఎలా ఉండాలా? అంగులు 6 బాటాలు ఉండాలా. లెక్క ప్రకారంగా చూస్తే మామూలుగా ఒక చిన్న కార్పొరేటర్గా ఒక గ్రామంలో గెలిస్తేనే ఆ ఇంట్లో మనుషుల సందడి ఎక్కువ. ఎప్పుడు చూసినా మనుషులు ఆయనతో మాట్లాడటము, సందర్శించడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మరి శతాధిపతి ఎలాంటి వాడు? భక్తిపరుడు, బహు దాన ధర్మాలు చేసినటువంటి వాడు. ఎల్లప్పుడూ ఏం చేసేవాడంట? ప్రార్థన చేసేవాడు. ధర్మ కార్యాలు చేస్తున్నాడు, ఇటు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈయన కుటుంబం ఎలా ఉంది అని అంటే ఎల్లప్పుడూ 10:2 చదువునా, అపోస్తలులు 10:2. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై అందరూ ఆ మాట అర్థం చేసుకోండి మా. ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచూ ఉండెను. ఆ మాట చెప్పండి అందరు నోరు తెరిచి. అంటే ప్రతిరోజు కూడా ఇంట్లో ఏమున్నదంటే కుటుంబ ప్రార్థన ఉన్నది. ప్రతిరోజు
రోజు కూడా ఆ ఇంటిలో ఏముందంటే కుటుంబ ప్రార్థన ఉంది. మన దగ్గర సాక్ష్యాలు ఉండవు, కుటుంబ ప్రార్థనలు ఉండవు, సమయానికి వచ్చేది ఉండదు. ఈ మూడు మనకొద్దు. దేవుని ఆశీర్వాదాలు మాత్రం మనకు కావాలి. కావాలొద్దు ఆశీర్వాదాలు? ఈ మూడు వద్దు. చెప్పండి, ఈ మూడు వద్దు. ఈ మూడు వద్దా? ఇప్పుడు కొర్నేలి ఇంట్లో దేవుడు ఒక మాట మీరు గమనించండి. కొర్నేలి యొక్క ప్రార్థనని విని ఎవరు వచ్చారు? దేవదూతలు దిగి వచ్చి ఆయనతో మాట్లాడయ్యా, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది అని దేవదూతలు చెప్పి ఆయనతో మాట్లాడి వెళ్ళారు. మిగిలిన విషయాలు మీకు అందరికి తెలుసు కాబట్టి నేను ఆ విషయాలలో పోవడం లేదు. ఒకవేళ మన ప్రార్థన విని దేవుని యొక్క దూతకి ఒకవేళ మన ఇంటికి మనం వస్తే, మనం సంఘానికి వస్తామా? పాస్టర్ గారి ప్రార్థన మనకు అవసరమా? అవసరమమ్మా? ఓ భయపో, నీలాంటి 190 మందిని చూసాం మేము. మా ఇంటికే దేవదూతలు వచ్చి మాట్లాడుతుంటే నీతో నాకేం పని, సంఘంతో మాకేం పని అని కొర్నేలి అనలా. దేవదూత చెప్పిన మాట ప్రకారంగా ప్రత్యేక మనుషులను పంపించి చర్మకారుని ఇంట సిమోను అని మారు పేరు కలిగినటువంటి పేతురు అనే దైవజనుడు ఉంటాడు, ఆయన మా ఇంటికి తీసుకురమ్మని వర్తమానం పంపించి ఇద్దరు వ్యక్తులు పంపిస్తే అందులో ఒక సైనికుడు ఎలాంటి వాడంటే భక్తి కలిగిన వాడు. గట్టి దేవుడి స్తోత్రం చెప్పండి. ఇంత జరిగిన కొర్నేలి ఇంటికి సేవకుడు అవసరమా తల్లి? అవసరమా? దేవదూత ఇంటికి వచ్చిన తర్వాత ఇంకెందుకు తల్లి? నా ప్రియమైనటువంటి ప్రేమ సంఘమా, దేవుని బిడ్డలారా, కాబట్టి యెహోషువ గొప్ప తీర్మానం చేసుకున్నాడు, నేను నా ఇంటి వారును సేవించదమో అని అన్నాడు. కానీ ఇక్కడ ఒక బాధకరమైనటువంటి విషయము ముందు పెట్టాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మీరు లేఖనాలను దయచేసి ప్రతిరోజు కూడా చదివితే నాకు చాలా సంతోషం. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాం. ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఇది బాధకరమైనటువంటి విషయం. తన పితరుల యుద్ధకు చేర్చబడిరి, వారి తరువాత చాలు, దేవుని ఎరగని తరము అని రాసుకోండి. ఏ తరం వస్తుందంట? ఇప్పుడు మన తల్లిదండ్రులు, మన తాత ముత్తాతలు ఉన్నారు, వాళ్ళు చక్కగా దేవుళ్ళు ఆరాధించారు, వాళ్ళ తరం ముగిసిపోయింది. ఆ తర్వాత మన తరం వచ్చింది. మనము కాస్తో కూస్తో దేవుని భయభక్తులు కలిగి ఉండి మన జీవిత విధానములు అలా నడుస్తూ వచ్చాము. రాబోయే ఒక తరం ఉందంట, అది ప్రమాదకరమైనటువంటి తరము, దేవుని ఎరగనటువంటి తరము. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, గమనించండి. 16 సంవత్సరాలు కలిగినటువంటి యవ్వనస్తుడు, 16 సంవత్సరాలు, ఎవరికో ఒక లవ్ లెటర్ రాస్తే ఆ లవ్ లెటర్ ఎవరికి దొరికిందంటే తల్లికి దొరికింది. ఆ లెటర్ తీసి చదువుతుండగా బాబు చూశాడు, అమ్మో మా అమ్మకు లవ్ లెటర్ దొరికింది, ఆమె చదువుతుంది అని మనసులో ఒక రకమైనటువంటి భావన కలిగి తనతో పాటు తన స్నేహితుని పిలిపించుకొని ఇద్దరు కలిసి ఏం చేశారంటే తల్లిని చంపేశారు. దేవుని ఎరిగినటువంటి తరమా, దేవుని ఎరగనటువంటి తరమా? ఆ
తరములో మన కుటుంబంలో ఎవరైనా ఉండకూడదని ఈ మధ్యాహ్న కాల సమయమందు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని ఎరగనటువంటి తరములో మన కుటుంబములో ఏ ఒక్కరు కూడా ఉండకూడదు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని ఎరగనటువంటి తరము. చాలా జాగ్రత్తగా మనం ఈ సమయం చదువుకుందాం. 2వ దినవృత్తాంతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనము 11వ వచనము. దేవుని ఎరగని తరము మన ఇంటిలో ఉండకూడదు. అందరు చెప్పండి మాట. అందరూ కూడా దేవుని తెలుసుకునే తరములోనే మన కుటుంబాలు ఉండాలి. ఇప్పుడు చదవండి ఆ మాట. 2వ దినవృత్తాంతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనము 11వ వచనము. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఎక్కడికి పోయారు? సొలొమోను పరిపాలన చేస్తున్నటువంటి చదువు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు సొలొమోను పరిపాలిస్తున్నటువంటి దినాలలో ప్రజల మీద ఒక కాడిని మోపాడు, ఒక భారాన్ని మోపాడు. అందరు నా వైపు చూడాల. భారాన్ని మోపితే ఆయన చనిపోయిన తర్వాత అతని కుమారుడైనటువంటి రెహోబాము పరిపాలన చేస్తూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా వెళ్ళి ఆయనతో ప్రతిమలాడుతున్నారు, అయ్యా మీ తండ్రి మోపినటువంటి భారాన్ని మేము భరించలేకపోతున్నాము, ఈ టెక్సీలు మేము కట్టలేము నాయన, ఈ పన్నులు మేము కట్టలేము తండ్రి, అయ్యా పేదవాళ్ళము భరించలేము, ఆ కాడిని తీసేయమని చెప్పి రాజు దగ్గర ప్రతిమలాడుతుంటే రాజు అన్నాడు, ఒక 3 రోజుల తర్వాత మీరు మళ్ళా రండి, మీకు సమాధానం చెప్తానన్నాడు. 3 రోజుల తర్వాత వారు వెళితే ఏమని సమాధానం చెప్పాడో చూద్దాం. 11వ వచనాన్ని చదవండి. నా తండ్రి బలమైన కాడిని మీపై మోపెను గాని. ఎంత ఆశ్చర్యమైన మాట చెప్పాడు. నా తండ్రి ఒకవేళ ఒక కాడిని మోస్తే ఇంకా భారమైన కాడిని మీ మీద మోపుదును. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనించి చూస్తే ఈ ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంటే వారి మీద మోపబడినటువంటి కాడిని తీసివేయ్యా, తీసివేస్తే ఏం చేస్తాం మేము, నిన్ను సేవిస్తాము అన్నారు. ఇప్పుడు వీరికి దేవుడు అవసరమా అంటే ఈ ప్రజలు ఇలాంటి వారంటే దేవుణ్ణి ఎరగనటువంటి తరము. లేకపోతే మనిషిని సేవించడం ఏంటి? ఈ టెక్స్లు ఇవన్నీ కూడా మేము కట్టలేము నాయన, వీటి నుండి మాకు ఉపశమనం కలిగించు, మేము నిన్నే సేవిస్తామన్నట్లుగా ఆ రకంగా వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత మనం అధ్యాయం చదువుకుంటే ఆయన ఏం చేశాడంటే పెద్దల ఆలోచన తీసుకోకుండా యవనస్తుల ఆలోచనలు తీసుకుని కఠినమైనటువంటి భారాన్ని వారి మీద మోపినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. ఈ తరము ఏ తరం అంటే దేవుని ఎరగనటువంటి తరము. ఎవరిని సేవిస్తున్నారు వీళ్ళు? మనిషిని సేవిస్తున్నారు. ఆ మాట చెప్పండి తల్లి. వాక్యము చదువుతుండగానే మనకు గ్రహింపు రావాలి. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 12వ వాక్యం చదవండి. త్వరగా సమయం చాలా అయిపోయింది పాపం. గట్టిగా హల్లెలూయా చెప్పండి, మరొకసారి చెప్పండి. ఇప్పుడు అందరు చదవండి ఆ మాట. నిన్ను సేవింపని జనమైనను రాజ్యమైనను నిలవదు. దేవాది దేవుడైన యేసయ్యను సేవించని జనువైనను
రాజ్యమైనను నిలవదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పండి. అంతా కూడా ఆయనను సేవించే వారముగా ఉందుముగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మన జీవిత కాలం అంతా కూడా కష్టములు, నష్టములు, బాధలు మనం ఏం చేయాలంటే ఆయనను మాత్రమే మనం సేవించాలి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని సేవించడం వలన మనకేమి లాభమో ఒక 4 విషయాలను త్వరగా చూసుకొని ఆ లాభాలను మనం ఈ సమయం మనం పొందుకుందాం. ఆ ఆశీర్వాదాలను మనం పొందుకుందాం. దేవుని సేవిస్తే మనకు ఏమి ఆశీర్వాదం? యోబు గ్రంథము రాసుకోండి, 36వ అధ్యాయము 11వ వాక్యము. త్వరగా ఆలోచన చేద్దాం. గట్టిగా చెప్పండి. దేవుణ్ణి యేసయ్యను గనకాను మనసు పూర్తిగాను సేవిస్తే మీరు క్షేమముగా ఉంటారు, సుఖముగా ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మొట్టమొదట విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. యేసయ్యను మనం సేవిస్తే ఎలా ఉంటామంట? క్షేమముగా ఉంటాము, సుఖముగా ఉంటాము. ఈ భూమి మీద క్షేమముగా సుఖముగా నేను ఉండాలి అని అనుకున్న వాళ్ళందరూ కూడా చేతులెత్తి ఒకసారి గట్టిగా చెప్పండి. ఈ భూమి మీద మనకేం కావాలమ్మా? సుఖము కావాలి. ఆ మాట మింగేస్తే అట్లా. ఆయన ఏమి ఇస్తానన్నాడు? ఆయన సేవిస్తే క్షేమాన్ని ఇస్తాడు, సుఖాన్ని కూడా మనకిస్తాడు. ఇప్పుడు క్షేమం అనేటటువంటిది మనకి ఎలా దొరుకుతుంది? ఇప్పుడు క్షేమానికి కావాలని ఎంతమంది కోరుకున్నారు? సుఖము కావాలని ఎంతమంది కోరుకున్నాము? అందరము కోరుకున్నాము కదా. ఈ క్షేమం అనేటటువంటిది మనకు ఎలా దొరుకుతుందో మొదటి సమూయేలు గ్రంథము చూద్దాం. 12వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదవండి. మీరు ఎంత బైబుల్ ఉన్నట్టు ఉండాలా. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన యెడల మీకు క్షేమం కలుగును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటంటున్నాడంటే దేవుని మాట వింటే నువ్వు ఎంతో క్షేమంగా ఉంటావు. దేవుడు ప్రతిరోజు కూడా మనతో మాట్లాడుతూ ఉంటాడు. వాక్యంతో మాట్లాడతాడు, దైవ సేవకులతో మాట్లాడతాడు, కలలో మనతో మాట్లాడతాడు. గాఢ నిద్ర పట్టినప్పుడు నరుడు గర్విష్ఠుడుగా కాకుండా ఉండాలని ఆయన మనతో ఇన్ని రకాలుగా దేవుడు మనతో మాట్లాడుతుంటే దెయ్యం మాతో మాట్లాడుతుందయ్యా, మా ఇంట్లో ఏముందో నాకు తెలియదు, దెయ్యమే మాట్లాడుతుంది. దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. ఆ మాట కనుక నువ్వు ఒకవేళ వింటే నీ కుటుంబం అంతా కూడా క్షేమంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరి మాట వింటే? మనుషుల మాట వింటే మనం క్షేమంగా ఉంటామా? ఇప్పుడు ఎవరి మాట ఎక్కువగా వింటున్నాం మీరు చెప్పండి. ఏది దాచిపెట్టుకోకుండా దేవుని సన్నిధానంలో మనం ఓపెనైపోవాలా. ఎవరి మాట వింటాము? మనుషుల మాటలు వింటాము కానీ దేవుని మాట విని. ఈయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు, క్షేమంగా సుఖంగా ఉండాలంటే నువ్వు దేవుని మాట మాత్రం వినాలి. యోనాకు దేవుడు ఒక మాట చెప్పాడు, అయ్యా నినివే పట్టణము చాలా దరిద్రంగా ఉందయ్యా, ఆ పట్టణాన్ని చూసినప్పుడు నాకు కొద్దిగా బాధేసింది, వారి పరిస్థితి బాగలేదు, నువ్వు వెళ్ళి ఈ విషయాన్ని చెప్పమని చెప్పి యోనకు చెప్తే యోన ఏం చేశాడమ్మా? నినవేకి వెళ్ళమంటే తార్షీషుకు వెళ్ళాడు. ఆ వెళ్ళే పడవలోనికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? అక్కడ ఆ పడవలో ఉన్న ప్రయాణికులకు నష్టము కలిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు విన్నాడా వెళ్ళలేదా?
విన్నాడా? వినలేదు. ఎవరి మాట వినలేదు? నా ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని మాట విందుముగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనము సుఖముగా క్షేమముగా మనం ఉండాలంటే దేవుని మాట మనం వినాలి. ఇక్కడ అంటాడు రెండో విషయం ఏమన్నాడు? సుఖముగా ఉండాలి. చూడండి, మొదటి క్షేమం చూశాం కదమ్మా. ఇప్పుడు 16వ అధ్యాయం కీర్తన 16, 11 చదువు. సుఖాలు ఎక్కడ ఉంటాయో చెప్తున్నాడు ఆయన. 16వ కీర్తన 11వ వాక్యం. చెప్పు గట్టిగా చెప్పండి. ఆయన సన్నిధిలో, ఆయన చేతిలో సుఖం ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మనమందరము కూడా ఎక్కడ ఉండాలంటే ఆయన చేతిలో ఉండాలి. తొంభై 96లో వెంకటపురం అనేటటువంటి ఒక ప్రాంతానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళాను. మంచి ఎండాకాలం. అన్ని కూడా తాటతో చేయబడేటువంటి ఇల్లు. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చాలా మటుకు ఈ తాటి ఆకులతో చేయబడినటువంటి ఇల్లే. రూములు మాత్రం చాలా పెద్ద పెద్దగా ఉంటాయి, లోపల తూలాలతో. ఏమైందో ఏమో తెలియదు కానీ అందరూ పండుకున్నప్పుడు అర్ధరాత్రి ఎట్లా నిప్పుపడ్డదో ఒక గుడిసెలో నిప్పుపడ్డది. బాగా విపరీతమైనటువంటి మంట. కొంతమంది పరుగున వెళ్ళి అవసరమైనటువంటి వస్తువులన్నీ కూడా బయటకు తీసుకొని వచ్చేసారు. కానీ అక్కడ పిల్లలు చేసినటువంటి కోడి మాత్రము కుంపటి మీద అలాగే ఉండిపోయింది. వింటున్నారమ్మా? ఏముండిపోయింది అక్కడ? ఏం చేస్తుంది కోడి? పిల్లలు చేసి కుంపటి మీద ఉంది. ఆ తర్వాత గమనించండి, దాన్ని ఆర్పారు, అంతా అయిపోయింది. ఈ కోడి ఆ వేడికి, అగ్ని వేడికి ఏమైపోయిందంటే చనిపోయింది. చనిపోయిన తర్వాత అయ్యో కోడి చనిపోయిందని చెప్పి దాని అలా రెక్కలు లేపితే దాని రెక్కల కింద పిల్లలు మాత్రం బ్రతికున్నాయి కానీ కోడి చచ్చిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన చేతులు ఏముందమ్మా? నిత్యము సుఖం ఉంది. లోకంలో సుఖం లేదు తండ్రి. ఆ సుఖాలన్నీ కూడా క్షణికమైనటువంటి సుఖాలు, హరించుకుపోయేటటువంటి సుఖాలు. ఆ సుఖాల కొరకు మనము పరిగెత్తక నిత్యము మనకు దొరికేటటువంటి సుఖము ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆయన సన్నిధానానికి మనం పరిగెడదాము. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన దేవుని మాట వింటే క్షేమము, ఆయన సన్నిధానములో మనకు సుఖము దొరుకును గాక. రెండో విషయాన్ని త్వరగా యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వాక్యం చదువుకుందాం. ఇక్కడ ఒకడు నన్ను ప్రేమించిన ఎడల అంతే ఉందమ్మా. యోహాను 12:26 చదువుమా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుణ్ణి కనుక మొట్టమొదట దేవుణ్ణి మనం సేవిస్తే మనకేం దొరుకుతుంది అన్నాడు? క్షేమము సుఖము దొరుకుతుంది అన్నాడు. రెండోదిగా దేవుణ్ణి మనము కనుక సేవిస్తే మనల్ని ఏం చేస్తాడంటే దేవుడు ఘనపరుస్తాడు. అని చెప్పిన మాట. మనముండే ప్రాంతములో దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. 91వ కీర్తన 14, 15, 16 వచనాలు మీరు రాసుకోండి, చదవద్దు. అక్కడ చాలా చక్కని 3 మాటలు చెప్పాడు. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక తర్వాత ఏమన్నాడు? 14 వచనం చదువు. అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను. ఇప్పుడు 16 వచనం చదువు. చాలు. ఇక్కడ 3 రకములైనటువంటి కనవలను గురించి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మొర్దెకై ఎక్కడున్నాడమ్మా?
ద్వారపాలకుడుగా ఉన్నాడు. నయమాన్ ఏం చేశాడంటే అతనికి నమస్కారం చేయలేదని చెప్పి అతని మీద కుట్రపడి ఒకే దినమందు యూదులందరినీ కూడా ఆయన సంపాలని చెప్పి ఆయన తీర్మానం చేసుకొని తాకిదులన్నీ కూడా జారీ చేసినట్లుగా మనం ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తాం. ఈ మొర్దెకై ఏ విషయంలో కూడా ఆయన ఏమి చేయబడలేదంటే రాజీ పడలేదు కాబట్టి దేవుడు అతన్ని ఆ దేశమందు ఘనపరిచాడు. గట్టిగా చెప్పండి. యోసేపు జీవితాన్ని కూడా మనం చూద్దాం. అన్నదమ్ములు ద్వేషించారు, గోతులో పడవేశారు, పోతిఫరు ఇంటిలో అవమానపరచబడ్డాడు, ఆ తర్వాత చెరసాలలో వేయబడ్డాడు. ఎన్నో రకములైనటువంటి స్థితులు ఆయన జీవితంలో సంభవించిన ఏ విషయంలో కూడా అతడు రాజీ పడలేదు. కాబట్టి యోసేపును దేవుడు ఏం చేశాడంటే ఆదికాండము 45:13 ప్రకారంగా ఏం చేశాడు చదవండి. ఆదికాండము 45:13 ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియజేసి చెప్పండి. గట్టిగా చెప్పండి. ఐగుప్తు దేశంలో ఏం కలిగిందంటే ఆయనకు ఘనత కలిగింది. ఈరోజు నీకు శ్రమ వస్తుందేమో, నీకు బాధ వస్తుందేమో, నిన్ను చూసి అసూయపడుతున్నారేమో, నిన్ను చూసి గర్విస్తున్నారేమో, ఏది ఏమైనప్పటికీ కూడా నువ్వు దేవుణ్ణి సేవించగలిగితే నీకు దేవుడు ఘనత ఇచ్చునుగాక. మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 14వ వాక్యము. త్వరగా మొదటి సమూయేలు 22:14. అబీమెలెకు రాజా దావీదు వంటి వాడు మరొకడు లేడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేశమందు దావీదు ఘనత పొందినవాడు. దేవుని సేవిస్తే మనకేం దొరుకుతుంది? ఘనత దొరుకుతుంది. మూడో విషయాన్ని మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనము. త్వరగా మొదటి సమూయేలు 7:3. పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మల్లుకొని ఎడల అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతుల నుండి విడిపించును. ఆ మాట చెప్పండి. అందరు చెప్పండి. ఎవరి చేతుల నుండి విడిపిస్తాడు దేవుడు? ఫిలిష్తీయులు ఎవరు అనగా చూడండి, శత్రువుల. ఫిలిష్తీయులు ఎవరు అంటే ఆదికాండము 26:14 చదవండి. ఫిలిష్తీయులు ఎవరో చెప్తున్నాడు ఇక్కడ. ఆదికాండము 26:14 చదువునానా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఫిలిష్తీయులు ఎవరంటే అసూయ పడేటటువంటి వారు. అందరూ తలెత్తిన మాట వినండి, చెప్పండి. ఇప్పుడు ఫిలిష్తీయులు ఎవరు? నీ కుటుంబాన్ని నువ్వు ఎదుగుతున్న స్థితిని బట్టి నిన్ను చూసి అసూయ పడుచున్నటువంటి వారిని ఏం చేస్తానన్నాడు? వారి చేతిలో నుండి నేను విడిపిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరి చేతుల నుండి మనల్ని విడిపిస్తాడు? ఎవరు అసూయ పరులున్నారేమో. అమ్మా వందనాలు. సిస్టర్ గారు, బ్రదర్ గారు బాగున్నారా? బాగున్నానయ్యా. హృదయం మాత్రం ఎలా ఉంది? అసూయతో నింపబడి ఉంది. అలాంటి అసూయ పరుల చేతుల నుండి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని విడిపిస్తాడు. ఎప్పుడు ఈ కార్యం జరుగుతుంది? దేవుణ్ణి నువ్వు సేవించినప్పుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ అసూయ అనేటటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది.
వార్తలు వింటూ ఉంటే మనము నోటితో చెప్పలేము. వర్షకు బాబాయ్ 15 సంవత్సరాల అమ్మాయి, వర్షకు బాబాయ్ బలవంతాన అవన్ పాడు చేశారు. ఎంత మనము మన నోటితో చెప్పలేనటువంటి పాపాలు లోకంలో జరుగుతూ ఉన్నాయి. అసూయపరులో నీవు కనుక ఆయనని సేవిస్తే, ఆ ఫిలిష్తీయుల యొక్క స్వభావం ఏమిటంటే అసూయ కలిగినటువంటి వారు. అలాంటి వారి యొక్క చేతుల నుండి నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు విడిపించునుగాక. అపోస్తుల కార్యము చివరిగా 13వ అధ్యాయం 2వ వాక్యాన్ని మనం చదువుకుందాం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబానును దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని కనుక మనము సేవిస్తే 4వ విషయము ఏం చెప్తున్నాడంటే, మనల్ని ప్రభు యొక్క పని కొరకు మనల్ని ప్రత్యేకపరుస్తాడు. దేవుని సేవిస్తే ఏం చేస్తాడు? ఆయన నీ కుటుంబాన్ని విడిచిపెట్టడు. ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టడు. మనుషులు నిన్ను చూసి విడిచిపెడతారేమో. గమనించండి, మా యవ్వన ప్రాయములో దేవుని తెలుసుకోక ఉన్నప్పుడు మా తెలుగు పండిత ఒక ఆయన ఉండేవాడు, గోపాలకృష్ణ అనేటటువంటి ఆయన పేరు. పొల్లారంలో ఉండేటటువంటి వాడు. ప్రతి శనివారం కూడా ఏం చేసేవాడంటే బొట్టు పెట్టుకొని ఉంటేనే లోపలికి రానిచ్చేవాడు, లేకుండా రానిచ్చేవాడు కాదు. ప్రతి శనివారం ఏం చేయాలంటే మా దగ్గర చక్కెర, జేబులలో చక్కెర పెట్టుకొని పోవాలి పాకెట్లో. అందరూ వెళ్ళి సీమలు అడిగాలి. సీమలు ఎక్కడుంటే అక్కడ అయ్యాలి. సీమలు 1-2 ఉన్న ఆ స్థలంలో ఎప్పుడైతే మనం చక్కెర వేస్తామో కొంతసేపటికి ఎక్కడి నుండి వస్తాయో తెలియదు, నిండిపోతాయి అక్కడ చీమలు. నీ చేతిలో అదే విధంగా కాస్త బెల్లం ఉందనుకో, నీ బంధువులు, నీ రక్త సంబంధికులు, నీ స్నేహితులు నీ చుట్టూ ఆవరిస్తారు. ఆ బెల్లం అయిపోయి ఆ బెల్లం కాస్త అయిపోయిందంటే ఏం చేస్తారమ్మా? ఇక్కడేమంటున్నాడు? ప్రభువును కనుక నేను సేవిస్తే నేనేం చేస్తాను? ప్రభు పని కొరకు నేను నిన్ను ప్రత్యేకపరుస్తానని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రభు యొక్క పని కొరకు మనల్ని ప్రత్యేకపరుస్తూ ఉన్నాం. కాబట్టి ఎంతమంది మనము సిద్ధపరచబడుతున్నాం ఈ రోజున? ఎంతమంది దేవుని యొక్క మాటను మనం వినగలుగుతున్నామో చాలా జాగ్రత్తగా గమనించండి. గాడిద దేవుని మాట విని యేసయ్యను మోసింది. ఎవరు మోసారు అమ్మా? అందరు చెప్పండి. గాడిద దేవుని మాట విని యేసయ్యను మోసింది. పావురము కూడా దేవుని మాట విన్నది. నోవా, అయ్యా నీళ్ళు తక్కువైందేమో చూసిరా అని చెప్పి పంపిస్తే వెంటనే పరిగెత్తుకొని వెళ్ళేం చేసింది? ఆ పావురము ఒలివ ఆకును తెంపుకొని నోవా దగ్గరికి వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఏది ఆకలితో ఉంటే దేవుడు చెప్పాడు కాకుల్ని పిలిచి, రొట్టెలో మాంసం ఇస్తే వెంటనే తీసుకువెళ్ళి ఏం చేసింది? దేవుని మాట విన్నటువంటి కాకులు ఏదేపించాయి. అసలు మాంసాన్ని కాకులు ఎవరికైనా ఇస్తాయా సర్వసాధారణంగా? నేను చిన్నగా ఉన్నప్పుడైతే మా నాన్న ఆర్మీలో పనిచేసేవాడు, నాకులాగా ముందు చేసేవాడు. ఆయన మెషినుని ఏం తెచ్చేవాడు అంటే పూరీలు తెచ్చేవాడు. చాలా మందంగా ఉండేవి. అప్పుడు డాల్డా, ఒరిజినల్ డాల్డాతో చేసేవారు. కొద్దిగా చల్లగా గాలి వీసిందంటే గట్టగట్టుకుని పోయేది. అవి తినలేము, వేడిగా ఉన్నప్పుడే తినాలి. అవన్నీ కూడా ఏం చేశారంటే నేను బాగా తినాలని చెప్పి జేబులో పెట్టుకొని ఒక్కొక్కరు తింటుంటే తినేటప్పుడంతా కాయకొచ్చి తన్ని చేతులు కొన్ని గుచ్చుకొని పోయేది, ఇచ్చేది కాదు. అలాంటి కాకులు దేవుని మాట విని ఏదైతే ఏమిచ్చాయమ్మా? మాంసము రొట్టెలను దేవునికి ఇచ్చాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. యోనా సముద్రంలో పడితే చేపకు ఆజ్ఞాపించాడు, నా కుమారుడు పడిపోతుందయ్యా, ఎల్లో
నువ్వు వెళ్ళి కాపాడమంటే చేప దేవుని మాట విని 3 దినములు యోనాను తన కడుపులో దాచుకుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. నోరు లేనటువంటి ప్రాణులు దేవుని మాట వింటున్నాయి, కానీ నోరు కలిగిన ప్రాణివైన నీవు దేవుని మాట వింటున్నావా? నీకు మాట్లాడడం వచ్చు, నీకు తెలివిచ్చాడు, బుద్ధి ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. ఇన్ని దేవుడు నీకు ఇస్తే నువ్వు దేవుని మాట వింటున్నావా? నా బ్రతుకు కాలములో నేను జీవించిన జీవిత కాలములో బుద్ధిగానైనా దేవుని యొక్క పనిలో నేను ప్రత్యేకపరచబడి నేను ఉండాలి అనేటటువంటి తీర్మానము నీ జీవితములో ఈ సమయమందు నువ్వు కలిగి ఉండాలి. చెప్పండి గట్టిగా. లేదు చిన్నమైన మాట, తలక ఇప్పుడు కాదు, నోరు తెరిచి చెప్పండి. ఆయన వింటాడు. అందరు నోరు తెరిచి చెప్పండి అమ్మా, అందరు చెప్పాలా? ఇప్పుడు మీరు మాట్లాడే మాట ఎవరు విన్నారు? రేపు ఆ రీతిగా నువ్వు ప్రత్యేక పరచబడకపోతే మలాకి గ్రంథంలో ఒక చక్కని మాట చెప్పి తీయొద్దు. ఇద్దరు మనుషులు చెవులో మాట్లాడుకునేటటువంటి మాటలు ఏం చేస్తాడంట ఆయన? జాగ్రత్తగా ఉన్నట్టు. బయటికి వెళ్ళి చెవులో మాట్లాడుకోవద్దు, ఆయన వింటాడు. నోరు లేనటువంటి మూగ జీవాలు ప్రాణులు దేవుని మాట విన్నాయి. నీవు కూడా దేవుని మాట విని ఆయన్ని సేవిస్తే నిన్ను ఒక ప్రత్యేక రీతిలో ఆయన నిన్ను స్థిరపరుస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆలస్యం చేయకుండా అందరూ తల ఉంచి విన్న మాటలను ఒకసారి హృదయంలో భద్రపరుచుకొని ప్రార్థన చేసుకుందాం. అందరూ తల ఉంచి, అందరూ కూడా తల ఉంచడమా ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవానికి స్తోత్రం. ప్రేమ కుమార్ ప్రార్థన చేస్తాడు. త్వరగా. ఆకాశ మహాకాశం పట్టగాని మా దేవ మహోన్నతుడ యేసుక్రీస్తు ప్రభువా, నిత్యం పరిశుద్ధుడు జ్ఞాన పరిధానం నుంచి ఆరాధింపబడుతున్నాము. ఆరాధికుడా నిత్యము మా యొక్క స్థితుల మీద ఆశీర్వైన మా దేవ, యొక్క ఉదయకాలంలో తండ్రి, ప్రభు దినంలో, పరిశుద్ధ దినంలో తండ్రి, కమ్యూనిటీ దినంలో నీ బల్ల చుట్టూ ఒలి మొక్కల వల్ల చేరి వచ్చి నేను ఆరాధించడానికి, నేను నిలపరచడానికి, పూజించడానికి, ప్రభు నీ నామాన్ని కొనియడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి, ఈ యొక్క మంచి తరుణాన్ని బట్టి, ఈ యొక్క అవకాశాన్ని బట్టి, ఈ యొక్క మీ సన్నిధిని బట్టి మీ నామాన్ని మహిమపరుస్తున్నాం తండ్రి. అయ్యా, ఇంతవరకు నీకు దాసుని మీకు సిలువచాన్ని మరుగుపరుచుకొని మీకు వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అవును తండ్రి, ఆనాడు యెహోషువ నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదును అని ఈ విధంగా సెలవిచ్చాడు. మేము వింటూ వస్తున్నాం తండ్రి. ఆయన మాట విన్న ఇశ్రాయేలీయులు కూడా ప్రభు యెహోవాని సేవించదు మన ప్రత్యుత్తం ఇచ్చారు తండ్రి. అంత మాత్రమే కాకుండా మీరు చేసిన సూచక్రియలను చేసి ప్రభు మీరు కాపాడిన మార్గంలో మీరు కాపాడిన విధానాన్ని బట్టి జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని కాపాడింది మా దేవుడి అని వారు అన్నారు తండ్రి. మేము కూడా తండ్రి ప్రభా యెహోషువ వంటి అనుభవం మా యొక్క జీవితాల్లో వచ్చేలాగిన ఇశ్రాయేలు ప్రభావం ఆ ప్రత్యుత్తరం ఇచ్చిన విధానంగా మేము కూడా మా యొక్క జీవితాల్లో మిమ్మల్ని కలిగి మిమ్మల్ని కుటుంబంగా సేవించే బాధ్యత మిమ్మల్ని అనుగ్రహించమని మొరపెడుతున్నాం తండ్రి. నోహో కుటుంబంలో ఏ విధంగా మిమ్మల్ని సేవించడం వింటూ వస్తున్నాము తండ్రి. అయ్యా ప్రభా, శతాధిపతి అయిన కొర్నేలు కుటుంబం ఏ విధంగా మిమ్మల్ని సేవించడం మేము వింటున్నాము తండ్రి. అయ్యా, మేము ఇప్పుడు దాన్ని కుటుంబంలో చేరవచ్చు తండ్రి. కుటుంబంలో సేవించే బాధ్యత మీరు మాకు అనుగ్రహించి అడుగుతున్నాం తండ్రి. ఇంకా ఇటువంటి కుటుంబంలో ఇటువంటి ఆధిక్యత లేదు, ఇటువంటి ప్రభావ ఇటువంటి సిద్ధపాటు లేదు, వారిని మీరు దర్శించమని, కుటుంబంలో వారి మందిరం నడిపించమని, కుటుంబంలో వారు మిమ్మల్ని సేవించడానికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రభా, దేవుని ఎవరికైనా తరం వస్తుంది తండ్రి, అటువంటి తరంకు మేము వేరే జీవించలాగిన సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. అయా ప్రభువా, అయ్యా తండ్రి ప్రభావ మిమ్మల్ని సేవింపని ప్రభా జనమైన రాజ్యమైన మీ ఎదుట నిలుపుదని మేము వింటూ వస్తున్నాము తండ్రి. ప్రభా, మేము మీకు దూరంగా ఉండి ఏమీ చేయలేమని ఒప్పుకొచ్చున్నాం తండ్రి. అయ్యా ప్రభు, మిమ్మల్ని సేవించి మీకు మహిమ కలిగి జీవించి కృప మీరు మాకు అనుగ్రహించి అడుగుతున్నాం తండ్రి. అయ్యా ప్రభువా, అయ్యా మేము సేవించినట్ల తండ్రి మీరు మాకు క్షేమం కలిగేసేది ఇవ్వడం తండ్రి. అయ్యా మా యొక్క సంవత్సరంలో సుఖములుగా భద్రంగా ఉంటాయని
మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. అవును తండ్రి, మీ యొక్క మాట వినడం ద్వారా మాకు క్షేమని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. అయ్యా, అంత మాత్రమే కాకుండా మీ యొక్క కుడి చేతిలో ప్రభు సుఖములు ఉన్నాయని కూడా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. మీ మాట విని తండ్రి, మీ చేతిలో ఉండి తండ్రి, మేము క్షేమము సుఖములు కలిగి జీవించలాగిన మీరు మాకు సహాయము చేయమని మొదలుపెడుతున్నాం తండ్రి. అయ్యా, మిమ్మల్ని సేవించిన ఎట్లా మీరు ధనపరుస్తారు, మీరు మీ వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చారు తండ్రి. యోసేపుడు ధనపరిచిన దేవుడవు తండ్రి, దావీదును ధనపరిచిన దేవుడవు తండ్రి, మమ్మల్ని కూడా ధనపరచమని మొదలుపెడుతున్నాం తండ్రి. అలాగే తండ్రి, మిమ్మల్ని సేవించిన ఎడల ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపిస్తారు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. అసూయ నుండి మమ్మల్ని విడిపించే దేవుడు తండ్రి. అసూయ మా యొక్క హృదయాలు రాజ్యం వెళ్ళకుండా అయ్యా ప్రభు, అసూయ మమ్మల్ని డామినేట్ చేయకుండా మమ్మల్ని కాపాడే దేవుడమైనందుకు ప్రభాని స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అంత మాత్రమే కాకుండా మమ్మల్ని ప్రత్యేకపరిచే దేవుడు అయినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అవును తండ్రి, మేము ప్రభు మిమ్మల్ని సేవించడం ద్వారా తండ్రి అయ్యా ప్రభు మీరు మమ్మల్ని ప్రత్యేకపరుస్తే మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ఫిలిష్తీయుల చేతిలో విడిపిస్తే మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అయ్యా మమ్మల్ని ధనపరిస్తే మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. క్షేమము సుఖాన్ని ఇచ్చే దేవుడు అని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. ఆ విధంగా జీవించకపోతే మీరు మాకు అనుగ్రహించమడుగుతున్నాం తండ్రి. అవును తండ్రి, ఆనాడు మీరు దాడిదను ప్రత్యేకపరిచారు తండ్రి, పౌరమును ప్రత్యేకపరిచారు, తాకిని ప్రత్యేకపరిచారు, చేపను ప్రత్యేకపరిచారు తండ్రి. మీరు వాడుకున్న విధానానికి వందనములు తండ్రి. వాడికంటే శ్రేష్టమైన మమ్మల్ని తండ్రి మీరు ప్రత్యేకపరిచి పరిశుద్ధపరిచి మీకు సేవనితో వాడికి మేము ధనపరచుకోమని వాకిపించిన మీ దాసులు తండ్రి. వారికి మీరు గుర్తించి రాకపోవడం కుటుంబాన్ని దీవించి అభిషేకించి రావడం మరి ఎక్కువగా వాడుకోమని విన్న వాక్యాన్ని విన్న మేమందరము కూడా వాక్యానుసారంగా జీవించి ఫలించులాగిన సహాయం చేయమని వాక్యమైన యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. అందరూ కూడా లేచి నిలబడి ప్రభు యొక్క పరిచర్యలో పాలుభాగస్తులుగా మార్చుకుంటాం. గట్టిగా లేచి నిలబడి ప్రార్థన పాట పాడగలమా? పాట పాడండి.